జనసేన పార్టీ కమిటీలను కట్టుదిట్టం చేసే పనులు వేగం పుంజుకున్నాయి. పార్టీ నిర్మాణం నుండి శ్రేణుల బలోపేతం వరకు అన్ని స్థాయిలో సంస్కరణలు, సవరణలు అమలు చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి కొత్త ఉత్సాహం నింపే దిశగా పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ బలోపేతంపై విస్తృత సమీక్ష జరిపారు. పవన్ కళ్యాణ్ కమిటీల నిర్మాణం, కూర్పు, నాయకత్వ బాధ్యతల విషయంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాజకీయ పరిస్థితులు, ప్రజాభిప్రాయాలు, స్థానిక అంశాలతో కూడిన సమగ్ర నివేదికలు పవన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై దృష్టి సారించారు. ఈ ప్రాంతాల్లో జనసేనకు బలమైన శ్రేణులు ఉన్నందున నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని, పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోయే 3 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లుండి జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 26వ తారీఖున రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో కొబ్బరి చెట్లను పరిశీలించి రైతులతో మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శివకోట్లో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 29వ తారీఖున కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.